Hi everyone, welcome to Viru Coaching for Competitive Exams. Viru Coaching for Competitive Exams లో చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎవ్రీ ఇయర్ క్రాక్ చేస్తుంటారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్బీఐ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్ అండ్ ఆర్బీఐ, ఈపీఎఫ్ఓ, రాబార్డ్ అండ్ ఆర్ఆర్బీ ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అలా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయడానికి 2 రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టిట్యూట్లో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, సెకండ్ మన ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే బెస్ట్ కరికులం, సెకండ్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ చేసే వాళ్ళు చేసే బెస్ట్ హార్డ్ వర్క్. బికాజ్ మనం ఎంత ప్రొవైడ్ చేసినా స్టూడెంట్ చేసే వర్క్ అనేది వాళ్ళ సక్సెస్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని మనం స్టూడెంట్స్ని ఎప్పుడు మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు మన దగ్గర అవినాష్ అనే ర్యాంకర్ ఉన్నారు. అవినాష్ విషయానికి వస్తే అవినాష్ మన దగ్గర లాస్ట్ ఇయర్ కోచింగ్ తీసుకొని 1 ఇయర్లోనే 6 డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్బీఐ పిఓ క్లర్క్, ఆర్ఆర్బీ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్ ఎట్ ఏ టైం క్రాక్ చేశారు. సో ఇప్పుడు మనం అవినాష్ని తన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, ఇట్లా తక్కువ టైంలో అన్ని మల్టిపుల్ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేశారు, అట్ ద సేమ్ టైం బిగినర్స్ అతనిచ్చే టిప్స్ ఎలాంటివి, ప్లస్ ఆల్రెడీ బ్యాంకింగ్ రాస్తున్న ఆస్పిరెంట్స్, బ్యాంకింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ఆస్పిరెంట్స్కి అతనిచ్చే స్ట్రాటజీ గురించి అతన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి తెలుసుకుందాం. హాయ్ అవినాష్, హౌ ఆర్ యూ ఫీలింగ్? Sir, I'm feeling good, sir. I'm feeling very thankful to God, my parents and also Viru Coaching Center, sir. Thank you. సో వీరు కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్స్ అయిన మన శరత్ సార్, సుబ్బయ్య సార్ ప్లస్ ఫ్యాకల్టీ నీ సక్సెస్లో ఎలా నిన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు? సార్, డైరెక్టర్స్ శరత్ చంద్ర సార్ కానీ, సుబ్బయ్య సార్ కానీ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ లైక్ రోషన్ సార్, వీళ్ళందరూ నాకు నాట్ ఓన్లీ అకాడమిక్ సపోర్ట్ సార్ బట్ ఆల్సో దే గేవ్ మీ మోరల్ సపోర్ట్, కంటిన్యూస్ మోటివేషన్ ఇచ్చారు సార్. దట్ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టు క్రాక్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ సార్. ఓకే అవినాష్, సో నువ్వు ప్రిపరేషన్ అవుతున్న టైంలో, అంటే ప్రిపేర్ అవుతున్న టైంలో నువ్వు ఇన్ని బ్యాంక్ జాబ్స్, అంటే ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అంటే నీకు ముందే తెలుసా ఇన్ని క్లియర్ చేయగలవని? సో దాని గురించి ఒకసారి చెప్పగలవా? ఎస్ సార్, బట్ నార్మల్గా చెప్పాలంటే ఇన్ని క్లియర్ చేయగలనని నేనైతే అనుకోలేదు సార్. స్టార్టింగ్లో చాలా డౌట్ ఉండేది నేను స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఎగ్జామ్స్ అంటే చాలా భయపడేవాడిని కూడా. బట్ ఎప్పుడైతే వీరు కోచింగ్ సెంటర్లో వచ్చానో అక్కడున్న ఫ్యాకల్టీ మాత్రమే కాదు సార్, బట్ డైరెక్టర్స్ కూడా మాతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే అప్రోచబుల్గా ఉండేవాళ్ళు సార్. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అనేది చాలా ఉంది సార్ నా కాన్ఫిడెన్స్ బిల్డింగ్లో, నేను చెప్పినట్లు. ఓకే, యాక్చువల్గా చాలామంది చెప్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే స్పీడ్ అండ్ యాక్యురసీ కావాలని చెప్తారు. సో నువ్వు క్లియర్ చేసిన ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్ కానివ్వు, లేదా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ కానివ్వు, పిఓ కానివ్వు, వీటిల్లో నీకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో స్పీడ్ అండ్ యాక్యురసీని ఎలా మెయింటైన్ చేయగలిగావు? అసలు ఎలా సాధ్యపడింది? ఒకసారి దాని గురించి చెప్పగలవా? ఎస్ సార్, ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ యాక్యురసీ సార్. ఎందుకంటే కట్ ఆఫ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్ రిక్వైర్స్ సో మచ్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. ఇది నేను ఎట్లా డెవలప్ చేసుకున్నానంటే సార్, మన వీరు కోచింగ్ సెంటర్లో సపరేట్గా దీనికోసం అనేసి ఒక కంప్యూటర్ సెంటర్ అలాట్ చేస్తున్నారు సార్. సో నాకు కంటిన్యూస్ మార్క్స్ రాయడానికి నాకు అవకాశం ఉండింది సార్. సో నేను ఎప్పుడైతే కంటిన్యూస్ మార్క్స్ రాస్తూ ఉన్నానో ఆ కంటిన్యూస్ మార్క్స్ వల్ల నాకు ఈ స్ట్రాటజీ అనేది ఒక డెవలప్ అయింది సార్. అండ్ ఆల్సో మన డైరెక్టర్ సార్ సుబ్బయ్య సార్ కూడా చాలా హెల్ప్ చేశారు సార్ ఈ స్ట్రాటజీని అలవాటు చేసుకోవడంలో. ఎప్పుడైతే నెగిటివ్ క్వశ్చన్స్, అంటే నాకు రాని వాటిని వదిలేయాలి, వచ్చిన వాటిని మనం త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, సో దట్ యాక్యురసీ మెయింటైన్ అవుతుంది, ఇలాంటి వాటిలో నాకు బాగా హెల్ప్ చేశారు సార్. ఈ మార్క్స్ రాయడం అనేది మాత్రం చాలా ఇంటిగ్రల్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఓవరాల్గా మిస్టర్ అవినాష్, మన వీరు కోచింగ్ సెంటర్లో సుమారు ఎన్ని మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసి ఉంటావు నువ్వు ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం, ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ఎగ్జామ్కి? సార్, ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పలేను సార్, బట్ డెఫినెట్లీ మోర్ దెన్ 100 మార్క్స్ మాత్రం నేను అటెంప్ట్ చేసి ఉంటాను సార్. దట్ ఆర్ ప్రొవైడెడ్ బై వీరు కోచింగ్ సెంటర్ ఓన్లీ. అవే నేను ఎక్కువ దాని మీద రిలై అయ్యాను సార్. వేరే కోచింగ్ సెంటర్ వాళ్ళ టెస్ట్ సిరీస్ అయితే నేనైతే ట్రై అయితే చేయలేదు సార్. ఓకే, కమింగ్ టు ద సబ్జెక్ట్స్, పర్టికులర్గా ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటాయి. సో ఎస్బీఐ పిఓలో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సార్, ఎస్బీఐ పిఓ అని మాత్రమే కాదు సార్,
మిగిలిన ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ ఉంటుంది సార్. బట్ ఆర్ఆర్బీలో మాత్రం కొంచెం 80 మార్క్స్ మాత్రమే ఉంటుంది ప్రిలిమ్స్, మిగతాది మాత్రం అన్ని 100 మార్క్స్కే ఉంటాయి. బట్ లెవెల్ మాత్రం చూసుకుంటే ఎస్బీఐ అనేది కొంచెం హై లెవెల్ అని నాకు అనిపించింది సార్. దానికోసం కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది, షార్ట్ కట్స్ తెలుసుకోవాల్సి వచ్చింది సార్. ఆ షార్ట్ కట్స్ తెలుసుకోవాల్సిన దగ్గర మాత్రం నేను ఫ్యాకల్టీతో చాలా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని సార్, ఎక్కువ డౌట్స్ అడిగేవాడిని, ఎలా నేను క్లియర్ చేయొచ్చు, ఎలా నేను ఫాస్ట్గా ఆన్సర్ దగ్గర అరైవ్ అవ్వచ్చు అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన షార్ట్ కట్స్ మాత్రం నాకు చాలా హెల్ప్ అయ్యాయని మాత్రం చెప్తాను సార్, ఎస్పెషల్లీ ఇన్ ఎస్బీఐ పిఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ సార్. ఓకే, అలానే రీజనింగ్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలామంది పజిల్స్ చేయలేకపోతారు, లేదు సిల్లాజిజమ్స్ కొంతమంది తప్పులు చేస్తారు, యాక్యురసీ లేకుండా మెయింటైన్ చేస్తారు. సో దానికి సంబంధించి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? రీజనింగ్ పజిల్స్ని చాలా స్పీడ్గా ఎలా చేయగలిగావు? సార్ నాకు తెలిసి చాలా కోచింగ్ సెంటర్లో ఈ ఫెసిలిటీ ఉందో లేదో తెలియదు కానీ సార్, వీరు కోచింగ్ సెంటర్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ ఈ ఎగ్జామ్స్ అన్నిటిని ఒకసారి ఆల్రెడీ క్లియర్ చేసి ఉన్నారు సార్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయిన సుబ్బయ్య సార్ మనకి రీజనింగ్ టీచ్ చేస్తారు సార్. సార్కి సో మచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ పజిల్స్ చేయడం అనేది సార్కి చాలా ఈజీగా సార్ సాల్వ్ చేసేవాళ్ళు సార్. బట్ నాకు కూడా ఆశ్చర్యం అనిపించేది, సార్ ఎలా అంత ఈజీగా సాల్వ్ చేస్తున్నారని. సార్ త్రూ ప్రాక్టీస్ ఇది నీకు అలవాటు అవుతుంది అని చెప్పారు సార్. నేను ఎన్ని రోజులైతే వీరు కోచింగ్ సెంటర్లో ఉన్నానో ప్రతిరోజు నా చేత 1 or 2 పజిల్స్ సార్ పర్సనల్గా ప్రతి ఒక్కరి చేత సాల్వ్ చేయించేవాళ్ళు సార్. అది ఒకవేళ రాకపోతే సారే మాతో ఉండి మాకు అది సాల్వ్ చేయడానికి ఏ విధంగా అయితే మేము అప్రోచ్ అవ్వచ్చు అని ఉన్న ప్రతి వేని మాకు నేర్పించారు సార్. సో ఒక పజిల్ చూసినప్పుడు ఈ వేలో వెళ్ళిపోవాలని చెప్పేసి అది మాకు న్యాచురల్గా అలవాటు అయ్యేంత వరకు ప్రాక్టీస్ ఇచ్చారు సార్. సో అది అలా హెల్ప్ అయింది సార్. ఓకే అవినాష్, అలానే మనకి ఇంగ్లీష్ విషయానికి వస్తే చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, గ్రాడ్యుయేషన్లో కూడా తెలుగు మీడియం నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతారు, చాలా కోచింగ్ సెంటర్స్లో ఇంగ్లీష్ చాలా టఫ్గా అనిపిస్తుంది, మాకు అర్థం అవ్వట్లేదు అది ఇది అంటారు. సో మన వీరు కోచింగ్ సెంటర్లో నీకు ఇంగ్లీష్ ఏ విధంగా ఉపయోగపడింది? సార్ ఇది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్న ప్రాబ్లం సార్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్తో చూశాను, నాతో పాటు ఉన్న ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఇంగ్లీష్ దగ్గర స్ట్రగుల్ అయ్యేవాళ్ళు సార్. ఆల్సో నేను కూడా ఇంగ్లీష్లో అంత ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగేవాడిని కాదు స్టార్టింగ్లో. బట్ ఫ్యాకల్టీ ఎప్పుడైతే నాకు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్, ఫస్ట్ పేపర్ రీడింగ్ సార్, ప్రతిరోజు న్యూస్ పేపర్లో అట్లీస్ట్ 1 or 2 ఆర్టికల్స్ మా చేత సార్ వాళ్ళు చదివించేవాళ్ళు సార్. అట్ ద సేమ్ టైం ఆ గ్రామర్ యూసేజ్ ఎలా ఉంది అని చెప్పే దాని మీద సారు మాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆల్సో మమ్మల్ని మీరు చదివిన దాని మీద ఒక పారాగ్రాఫ్ కానీ లేకపోతే ఒక 2 or 3 పారాగ్రాఫ్స్ మమ్మల్ని రాయమని అడిగేవాళ్ళు సార్. అలా రాసినప్పుడు మేము యూజ్ చేస్తున్న వర్డ్స్ ఎలా ఉన్నాయి, మేము యూజ్ చేస్తున్న గ్రామర్ ఎలా ఉంది అనే దాని మీద సార్ వాళ్ళు మాకు చెప్పి, ఇక్కడ ఇలా యూజ్ చేయకూడదు, ఈ టెన్స్ని నువ్వు సరిగ్గా యూజ్ చేయలేదు, ఇది ఇక్కడ ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు సార్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 or 3 months జరిగిపోయిన తర్వాత ఇట్ కేమ్ న్యాచురల్లీ, మాకు అది న్యాచురల్గా అలవాటు అయిపోయింది సార్. రాయడం కానీ సమ్ స్పీకింగ్ ఆల్సో ఫెలో స్టూడెంట్స్తో మేము మాట్లాడుకునేవాళ్ళం సార్. అది కొంచెం నార్మల్గా అనిపించకపోయినా బట్ మేము మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం సార్. సో ఇంగ్లీష్ మాత్రం ఆ విధంగా మాకు హెల్ప్ అయింది సార్. అబ్సల్యూట్లీ ఫైన్ అవినాష్. ఇదే చాలామంది కోరుకుంటున్నారు, ఇంగ్లీష్ గురించి క్లియర్గా ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో నీ సజెషన్స్ బాగా ఉపయోగపడతాయి ఇంగ్లీష్ గురించి అయితే చాలామంది వ్యూవర్స్కి. అలానే మనకి కంప్లీట్లీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎస్బీఐ పిఓ మెయిన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే, ఎస్బీఐ పిఓ మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అని ఒక సెక్షన్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సెక్షన్. దానికి సంబంధించిన ప్రిపరేషన్ నీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆ సబ్జెక్ట్లో? అంటే దానికి చాలామంది చెప్తారు అది డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అది ఇది అని చెప్తారు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ప్రిపేర్ అయ్యావు మెయిన్స్ కోసం? ఎస్ సార్, కమింగ్ టు ద మెయిన్స్ పార్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక లెవెల్, ఒక హై నాచ్లో ఉంటుంది సార్. ప్రిలిమ్స్ ఒక లెవెల్లో ఉంటే మెయిన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు జస్ట్ అక్కడున్న లాజిక్ని క్యాచ్ చేస్తే సరిపోతుంది. బట్ మెయిన్స్లో అలా కాదు సార్. ద క్వశ్చన్స్ విల్ బి లెందీగా ఉంటాయి. ఒక కాన్సెప్టే కాదు, ఒక్క కాన్సెప్ట్ కాకుండా ఒకే క్వశ్చన్లో 2-3 కాన్సెప్ట్స్ మిక్స్ చేసి ఇస్తున్నారు సార్. సో ఆ కాన్సెప్ట్స్ మనం అనలైజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. బట్ దీనికోసం కూడా నేనైతే ఏం చెప్తానంటే సార్, డెఫినెట్గా ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను సార్. ప్రిలిమ్స్ సపరేట్గా ప్రాక్టీస్ అయినట్టే మెయిన్స్కి కూడా సపరేట్గా ప్రాక్టీస్ అవ్వాలని మాత్రం చెప్తాను సార్. అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చిన ప్రయాస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం, అది మాత్రం నాకు కంప్లీట్గా ఉపయోగపడింది సార్. అందులో ఉన్న 200 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అవన్నీ నేను ఎప్పుడైతే మీరు క్లియర్ చెయ్యి, ఇది ఫస్ట్ ఇది చేసిన తర్వాత నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందని చెప్పారో, దట్ హెల్ప్ మీ అలాట్ సార్. అది అయిపోయిన తర్వాత మాత్రం
నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను సార్. అదే ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయింది. సేమ్ థింగ్, అదే నేను డేటా ఇంటర్ప్రిటేషన్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి నాకు హెల్ప్ అయింది సార్. ఓకే అవినాష్, ఇప్పుడు మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు మనకి ఇంగ్లీష్, రీజనింగ్, అలానే జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సో ఇంగ్లీష్, రీజనింగ్ ప్రిలిమ్స్ లాగే ఉంటుందా, లెవెల్ ఏదైనా పెరుగుతుందా? ఒకసారి వ్యూవర్స్ కోసం, అంటే ఆబ్వియస్గా లెవెల్ పెరుగుతుంది, ఒకసారి నీ సజెషన్స్ ఏంటి? మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి? డెఫినెట్గా లెవెల్ అనేది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది సార్. కొంచెం లెవెల్ పెరిగే ఉంటుంది. రీజనింగ్ విషయానికి వస్తే ఫస్ట్ రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ అనే ఒక పార్ట్ యాడ్ అవుతుంది సార్. క్రిటికల్ రీజనింగ్ అనే పార్ట్కి 5 to 6 మార్క్స్ అలాట్ చేస్తారు సార్ ఉన్న టోటల్ మార్క్స్లో. సో 5 to 6 మార్క్స్ కాదు సార్, 5 to 6 క్వశ్చన్సే ఉంటాయి. సో కొన్ని 2 మార్క్స్ ఉండొచ్చు, కొన్ని 1.5 మార్క్స్ కూడా ఉండొచ్చు. సో మార్క్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాకపోతే నేను చేసిన స్ట్రాటజీ ఏంటంటే సార్, కొన్ని మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఫస్ట్. అంటే మనం డెఫినెట్గా వాటిని సాల్వ్ చేయగల కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అవన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో నేను క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి చదివేసి అవి ఎక్కడున్నాయో వాటిని ఆన్సర్ చేసేవాడిని సార్. నెక్స్ట్ పజిల్స్ని నేను ఒకసారి అలా చదివేవాడిని. చదివినప్పుడు ఆ పజిల్ నేను సాల్వ్ చేయగలను అనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేసేవాడిని సార్. బట్ ప్రిపరేషన్ అనేది త్రూ ప్రాక్టీసే జరుగుతుంది సార్. బట్ క్రిటికల్ రీజనింగ్కి ఎప్పుడైతే మనం మెయిన్స్ క్లియర్ అయిందని తెలిసిందో, క్రిటికల్ రీజనింగ్ మీద మనకి సపరేట్ క్లాసులు మన ఫ్యాకల్టీ అరేంజ్ చేశారు సార్ వీరు కోచింగ్ సెంటర్లో. అది మాత్రం డెఫినెట్గా హెల్ప్ అయింది సార్. క్రిటికల్ రీజనింగ్ నేను ఆన్సర్ చేయగలిగాను, ఈవెన్ దో ఇట్ ఈస్ టఫ్. కమింగ్ టు ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ కూడా లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్ మారిపోతుంది సార్. అక్కడ మీరు జస్ట్ చూసి ఆన్సర్ పెట్టగలరు, కానీ ఇక్కడ ఏంటంటే మోర్ థింకింగ్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్స్ టైప్ మారిపోతూ ఉంటాయి. సో దాన్ని కొంచెం ఏదైతే మనకు రాదు అనుకుంటున్నామో దాన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే కొన్నిసార్లు మార్క్స్ పోతాయేమో, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ మనము ఇది డౌట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడమే మంచిదని నేను ఫీల్ అవుతాను సార్. అదే నాకు కోచింగ్ సెంటర్లో నేర్పించారు. ఓకే, అలానే జనరల్ అవేర్నెస్కి ఈ మధ్య కాలంలో మారుతున్న పేపర్ ట్రెండ్ ప్రకారం క్వశ్చన్స్ అనేవి ఇన్డెప్త్ అడుగుతున్నారు. సో ఈ ఇన్డెప్త్ అనాలిసిస్ ఎలా చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, మన వీరు కోచింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పగలవా రమేష్? ఎస్ సార్, తప్పకుండా సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని గమనించినట్లయితే సార్, ఇంతకుముందు మోర్ ఆఫ్ స్టాటిక్ పార్ట్ వచ్చేది సార్. స్టాటిక్ పార్ట్ని ఎక్కువగా ప్రెస్ చేసి అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే సార్, స్టాటిక్ ఆల్మోస్ట్ గాన్, అసలు లేదు సార్. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు. అది కాక డీప్ అనాలిసిస్ చేస్తే కానీ ఆన్సర్ చేయలేనట్లు క్వశ్చన్స్ ఉంటున్నాయని నాకు అనిపిస్తుంది సార్. దీనికి మాత్రం నాకు హెల్ప్ అయింది ఏంటంటే సార్, మనకి వీక్లీ వీరు కోచింగ్ అకాడమీలో ఉన్న క్లాసెస్ అయితే కానీ, లేకపోతే పేపర్ అనాలిసిస్ ఏ విధంగా అయితే చేయించారో, అది కాకుండా మనకు వస్తున్న మంత్లీ పీడిఎఫ్స్, ఇవన్నీ పిక్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సార్, హాట్ టాపిక్స్ ఎలా అయితే వస్తాయో వీటన్నిటిని పిక్ చేసి వాటిలో ఎంత డెప్త్ అయితే ఎన్ని క్వశ్చన్స్ అయితే అడగగలరో వాటన్నిటిని కాన్సెప్ట్ వైజ్, ఇప్పుడు తాలిబాన్ ఇష్యూ ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే రాగలవో అదంతా ఒకే స్ట్రెచ్లో మనకి ఇస్తారు సార్. సో కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. బట్ స్టాటిక్ని కంప్లీట్గా వదిలేయలేము సార్. బట్ స్టాటిక్కి నేనైతే మీరిచ్చిన సజెషన్స్, మీ ఇచ్చిన షార్ట్ కట్స్ మాత్రం చాలా ఉపయోగపడ్డాయి సార్. ఇన్ దిస్ రిగార్డ్ రోషన్ సార్, ఐ థ్యాంక్ యూ సార్. ఓకే అవినాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద క్రెడిట్. అండ్ ఈ డిస్క్రిప్టివ్ పేపర్, ఈ ఆబ్జెక్టివ్ పేపర్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చావు, అంటే ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒక ఆస్పిరెంట్? సార్ నాకు తెలిసి డిస్క్రిప్టివ్ పేపర్ ప్లేస్ ద మేజర్ రోల్ అని నేను ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే ఎస్బీఐ పీఓకి వచ్చినప్పుడు ఇట్ విల్ బీ ఆఫ్ 50 మార్క్స్ సార్. 50 మార్క్స్ కంప్లీట్గా మీ చేతిలో ఉంటుంది. ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది, ఒక ఎస్సే ఉంటుంది. మీరు అందులో కరెక్ట్గా పర్ఫామ్ చేయగలిగితే మీరు మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ అక్కడ సంపాదించవచ్చు సార్. మీరు ఇందులో ఎక్కువగా మ్యాథ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, రీజనింగ్ కానీ మీరు ఒకవేళ సరిగ్గా మీరు పర్ఫామ్ చేయలేకపోయినా కూడా సెక్షన్ కట్ ఆఫ్ లేదు కాబట్టి మీరు ఇందులో ఎక్సెల్ అవ్వగలిగితే డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది సార్. సో దానికోసం నేను మాత్రం డెఫినెట్గా గట్టిగా ప్రిపేర్ అయ్యాను సార్. మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మాత్రం నాకు చాలా హెల్ప్ అయ్యింది సార్ ఇందులో విషయంలో. మీకు ఫస్ట్ నేను చెప్పినట్టు రోజు పేపర్ చదివించడం, ఒక పారాగ్రాఫ్ ఆర్ 1 or 2 పారాగ్రాఫ్ రాయించడం, ఇదనేది అక్కడ ఎంత హెల్ప్ అయిందో మాత్రం నేను ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే నేను చూడగలిగాను సార్. ఎందుకంటే మాక్లో కూడా సార్ రాయించేవాళ్ళు, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు అంత ఈజీ అయిపోయింది సార్ నాకు లెటర్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ. సో కంటిన్యూస్ ప్రాక్టీస్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఇన్ వీరు అకాడమీ ఈజ్ ఇమ్మెన్సివ్ ఇన్ మై సక్సెస్ సార్. ఓకే అవినాష్, నైస్ టిప్. అది డిస్క్రిప్టివ్ పరంగా నువ్వు చెప్పింది చూస్తే చాలా బాగా అనిపించింది నాకు కూడా. అలానే ఇప్పుడు డిస్క్రిప్టివ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యావు, ఇంటర్వ్యూ ఏ విధంగా జరిగింది, ఒకసారి నీ చిన్న ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఒకసారి షేర్ చేయాలి. తప్పకుండా సార్. ఇంటర్వ్యూ ఆల్సో
మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా హైలీ నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టే మనల్ని కనిపెట్టేస్తూ ఉంటారు సార్. సో దానికోసం డైరెక్ట్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా మనం ఫెయిల్ అవుతామని నేను అనుకుంటాను సార్. దానికోసం సపరేట్గా డైరెక్టర్స్ సార్, శరత్ చంద్ర సార్ అయినా, సుబ్బయ్య సార్ అయినా, ఫ్యాకల్టీ అయినా కానీ ఆ ప్యానల్ ఆఫ్ 5 మెంబర్స్, ఎవ్రీ టైం ఒక ప్యానల్ ఆఫ్ 5 మెంబర్స్ ఉండేసి మార్క్స్ తీసుకున్నారు సార్. మాక్ ఇంటర్వ్యూస్లో నేను అట్లీస్ట్ ఒక 5 or 10 మార్క్స్ నేను డెఫినెట్గా అటెండ్ అయ్యి ఉంటాను సార్. ఫస్ట్ మార్క్ నుంచి 10th మార్క్ వరకు నేను తీసుకుంటే ద కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగింది సార్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అదే సేమ్ రిఫ్లెక్ట్ అయింది సార్. బట్ అది నా లక్కనే నేను అనుకోవాలి. సేమ్ 5 member ప్యానల్ ఉండింది సార్ నాకు SBI PO ఇంటర్వ్యూలో, మిగిలిన ఇంటర్వ్యూలో కూడాను. అదే నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఈ మాక్ ఇంటర్వ్యూ అనేది మాత్రం బాగా హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం సార్ వాళ్ళు అడిగే క్వశ్చన్ లెవెల్ కూడా, ఈ లెవెల్ ఇక్కడ అడిగేసి దీనికి ఆన్సర్ చేయగలిగినప్పుడు అక్కడున్న లెవెల్ చాలా ఈజీ అనిపిస్తుంది సార్. కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతాము. అందుకే నేను కూడా ఇంటర్వ్యూలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయాలని నేను అనుకున్నాను సార్. ఓకే అవినాష్, ఇప్పుడు స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ని సూర్య సార్ అడుగుతారు. అవినాష్, ఇప్పుడు చాలామంది బ్యాంక్ ఆస్పిరెంట్స్కైనా బిగినర్స్ ఎవరైతే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేయాలనుకుంటారో వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇన్ని ఎగ్జామ్స్ నువ్వు క్లియర్ చేసావు కదా, సో ఒక్కొక్క ఎగ్జామ్స్ కొంత సిలబస్లో వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జామ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి SBI అయినా, SSC CGL అయినా, IBPS అయినా కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జామ్స్ని నువ్వు ఎలా మేనేజ్ చేయగలిగావు? ఈ సిలబస్లో వ్యారీ అనేది కొంత ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా నువ్వు కోపప్ చేసి సక్సెస్ అవ్వగలిగావు? సో మన కొంతమంది బిగినర్స్ కోసం అది క్యాజువల్గా అడిగే క్వశ్చన్. సో దాన్ని నువ్వు ఎలా కోపప్ చేయగలిగావని నీ మాటల్లో కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎస్ సార్, ఎగ్జామ్ విషయంకి వచ్చేకే డెఫినెట్గా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి సార్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటే SSC అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది సార్. మనకి జనరల్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. బట్ ఫస్ట్లో నాకు వచ్చినప్పుడు అయితే ఇది తెలియదు సార్. బట్ ఎప్పుడైతే స్టార్టింగ్లోనే మనకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎలా అయితే జరిగిందో, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మనకి కంప్లీట్గా ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ అవేర్నెస్, అట్లీస్ట్ 1 or 2 hours ఒక ఎగ్జామ్ ఎలా ఉంటుంది, స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు ఎలా ఉంటుందంటే కంప్లీట్ గైడెన్స్ ఇచ్చారు సార్ వీరు అకాడమీలో. సో దానివల్ల ఈ ఎగ్జామ్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కరెక్ట్ స్ట్రాటజీ అనేది నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోగలిగాను సార్. అట్ ద సేమ్ టైం అందులో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు సార్ వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరిగింది సార్. దీనికి డెఫినెట్గా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి నాకు ఈ విధంగా అయితే హెల్ప్ అయింది సార్. ఇప్పుడు అవినాష్, ఇప్పుడు మన ప్రిపరేషన్లో వచ్చేటప్పటికి మెటీరియల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎవ్రీ మెటీరియల్ అనేది చాలా క్రూషియల్ మనకి. సో మన వీరు కోచింగ్ యొక్క మెటీరియల్ నీ సక్సెస్లో ఎంత కీ రోల్ అనేది ప్లే చేసింది? సార్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ సార్. ఎందుకంటే ఇదే మెయిన్ అని మాత్రం నేను నమ్ముతాను సార్. ఎందుకంటే ఎన్నో మెటీరియల్స్ అయితే మార్కెట్లో దొరుకుతుంటాయి సార్. ఇప్పుడు మన కోచింగ్ సెంటర్ బయటగా మనం వెళ్ళి చూసినా కూడా చాలా మెటీరియల్స్ అమ్ముతూ ఉంటారు సార్. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా వాటిని బ్లైండ్గా కొనేస్తూ ఉంటారు సార్. బట్ నేను చేసిన ఒక మంచి థింగ్ ఏందని నేను అనుకుంటున్నానంటే, ఈవెన్ సార్ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఎక్కువ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వద్దు, మీరు ఓన్లీ మన దగ్గర ఉన్న మెటీరియల్స్ని ప్రిపేర్ అయితే మీకు 100% అష్యూరెన్స్ నేను ఇస్తానని చెప్పేసి సార్ వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. అది నేను నమ్మాను సార్. అట్ ద సేమ్ టైం మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్క అంశం అనేది మనకు తెలిసినట్లు IIM, IIT ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉంటారు సార్ మన మెటీరియల్. సో వాళ్ళు ఏంటంటే హ్యాండ్ పిక్డ్ మెటీరియల్ తీసుకుంటారు సార్. అప్డేట్ అవుతున్న ఎగ్జామ్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అదేవిధంగా ఎగ్జామ్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి సార్. సో అది చాలా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ట్రాష్ అనేది ఎక్కువ ఉండదు సార్ మన మెటీరియల్లో. ఎక్కువ ట్రాష్ లేకుండా ఓన్లీ ఉపయోగపడేది మాత్రమే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది సార్, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్, మన మెటీరియల్లో రాలేదు ఎందుకన్నప్పుడు సార్ వాళ్ళు చెప్పారు, నువ్వు కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయి, ఎందుకంటే అది నీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది, బట్ అనలైజ్ చేసిన వాళ్ళకి అది ఇంపార్టెంట్ కాదు అని సార్ చెప్పేవాళ్ళు సార్. అప్పుడు నేను కూడా నేను నమ్మాను సార్. వీరు అకాడమీని నేను నమ్మేసి వచ్చాను సార్. బట్ అది నాకు ఇప్పుడు ఇస్తున్న ఫలితం అనేది చాలా హ్యాపీ సార్. ఓకే అవినాష్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే క్లాసెస్ రెగ్యులర్గా వింటుంటారు, కానీ డైలీ కన్సిస్టెంట్ వర్క్ అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. సో నీకు అలా కన్సిస్టెంట్ వర్క్ డైలీ క్రాక్ చేయటం వల్లే నువ్వు ఇన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసావు. సో నువ్వు ఎలా దాన్ని కోపప్ చేయగలిగావు, అలా ఎలా వర్క్ చేయగలిగావు? ఓకే అవినాష్, ఇప్పుడు చాలామంది ఎంత బాగా ప్రిపేర్ అయినా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు చాలా నెర్వస్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసావంటే ఆల్మోస్ట్ నీకు ఆ నెర్వస్నెస్ అనేది 6 ఎగ్జామ్స్ క్రాక్ చేసావు. సో నువ్వు ఫస్ట్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యేటప్పుడు నీలో ఆ నెర్వస్నెస్ అనేదాన్ని ఎలా నీకు తగ్గించుకోగలిగావు? బికాజ్ అది కామన్గా చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే ఎంత బాగా ప్రిపేర్ అయినా ఆ నెర్వస్ అనేది బాగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అది ఒరిజినల్ ఎగ్జామ్ కాబట్టి. సో నువ్వు దాన్ని ఎలా కోపప్ చేయగలిగావు? సార్ టు బీ ఫ్రాంక్, నేనైతే ఫస్ట్ ఎగ్జామ్ అయినా కానీ
లాస్ట్ ఎగ్జామ్ అయినా కానీ సేమ్గా ఫీల్ అయ్యాను సార్. అది ఎందుకు అంటే సార్, మన వీరు అకాడమీలో మనకి సపరేట్గా ఒక టెస్ట్ సెంటర్ ఉంటుంది సార్, కంప్యూటర్ సెంటర్ ఉంటుంది. దాంట్లో ఎలా అయితే మనకి ఒరిజినల్ ఎగ్జామ్ జరుగుతుందో అలాగే మనకు ఒక హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఒక పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో మనం లాగిన్ అయ్యి ఒరిజినల్ ఎగ్జామ్ యాంబియన్స్ ఎలాగైతే ఉంటుందో సేమ్ యాంబియన్స్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది సార్. సో నేను టెస్ట్ సెంటర్లో ఫస్ట్ టైం రాసినప్పుడు మాత్రం, అంటే వీరు అకాడమీలో రాసినప్పుడు మాత్రం నర్వస్ ఫీల్ అయ్యాను సార్. ఆ 1 or 2 ఎగ్జామ్స్ లేకపోతే ఒక 5 or 10 ఎగ్జామ్స్ కూడా నేను నర్వస్నెస్ అయితే డెఫినెట్గా ఫీల్ అయ్యాను సార్. డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మాత్రం ఈ నర్వస్నెస్ ఇప్పుడైతే పోగొట్టుకున్నానో వీరు అకాడమీలో 50 to 60 మాక్ టెస్ట్, నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసేలోపు ఒక 50 మాక్ టెస్ట్ నేను రాసుండాను సార్. ఈ టోటల్ 6 ఎగ్జామ్స్లో మాత్రం 100+ రాసున్నాను. సో ఫస్ట్ 10 మాత్రం నాకు అలా అనిపించింది సార్. బట్ గోయింగ్ ఆన్ నాకు ఆ నర్వస్నెస్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది సార్. ఇట్స్ రెగ్యులర్ అయిపోయింది నాకు. ఎందుకంటే 1 or 2 డేస్కి నేను కంప్లీట్ మార్క్స్ రాస్తూ ఉండేవాడిని సార్. అలాగే సెక్షనల్ మార్క్స్ కూడా ఉండేవి. అదంతగా నేను నర్వస్నెస్ ఫీల్ అయిపోయినా కూడా ఎప్పుడైతే కంప్లీట్ ఎగ్జామ్ రాసేవాడిని అప్పుడు బాగా నర్వస్ ఫీల్ అయ్యాను సార్. బట్ ఈ మార్క్స్ ఎప్పుడైతే నేను రాయడం మొదలుపెట్టానో అప్పుడు నర్వస్నెస్ పూర్తిగా పోయింది సార్. ఈ ఒరిజినల్ ఎగ్జామ్ కూడా నాకు ఎప్పుడు రాసే ఒక ఎగ్జామ్ లాగా అనిపించింది సార్. సో నర్వస్నెస్ అనేది మాత్రం అస్సలు లేదు సార్. ఈ విషయంలో మాత్రం మన మాక్ టెస్ట్ అనేవి మాత్రం నాకు ఇమ్మెన్స్గా హెల్ప్ చేస్తాయి సార్. అవినాష్, ఇప్పుడు మాక్ టెస్ట్ చాలామంది రాస్తుంటారు, కానీ మాక్ టెస్ట్ రాయటమే సరిపోదు. దాని తర్వాత మనకి ఎంత రిజల్ట్ వచ్చింది, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి క్వశ్చన్స్ అనేది. ఇప్పుడు మనం రాంగ్ అయితే కొన్ని అటెంప్ట్ చేస్తామో ఆ క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేసి కరెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అటెంప్ట్లో. సో అలాంటి సిచ్యువేషన్ని మన వీరు కోచింగ్ సెంటర్ ఎలా నీకు ఉపయోగపడింది? కరెక్ట్ సార్. ఎందుకంటే మాక్ రాస్తే సరిపోదు. ఎందుకంటే నేను చూశాను స్టూడెంట్స్ మార్క్స్ అనేవి నార్మల్గా రాసేస్తూ ఉంటారు సార్. అన్నీ ఏది పడితే అది పెట్టేసి సబ్మిట్ చేస్తుంటారు. బట్ అది అలా వర్క్ అవ్వదు సార్. మనకి యాక్చువల్ రిజల్ట్స్ రావాలంటే మార్క్స్ రాయడంతో పాటు వాటి అనాలిసిస్ మాత్రం కంప్లీట్గా చేసుకోవాలి సార్. ఏది కరెక్ట్ అయింది, మనకి ఏది రాంగ్ అయింది, ఏ టాపిక్లో నేను ఎగ్జాక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతున్నాను కన్సిస్టెంట్గా ప్రతి క్వశ్చన్ని, ఏ టాపిక్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాను ఈజీ క్వశ్చన్ అయినా కూడా, అది నేను కంప్లీట్గా చూసుకోగలిగాను సార్. అది ఎందుకు జరిగింది అంటే ఎవ్రీ టైం మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీతో 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది సార్. ఎన్ని క్వశ్చన్స్ నేను రాంగ్గా చేశాను, ఎందుకు రాంగ్గా చేశాను అనేది కన్సర్న్ ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు మ్యాథ్స్లో కానీ రాంగ్ అయిందంటే మ్యాథ్స్ ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు, లేదంటే రీజనింగ్ ఫ్యాకల్టీ వచ్చేవారు. ఎందుకు నీకు రాంగ్ అయింది, ఇది ఎందుకు, ఈ టాపిక్ నేను చదివావు కదా, ఎందుకు రాంగ్ అయిందని అడిగేవాళ్ళు సార్. సార్ నేను ఇలా అప్రోచ్ అయ్యాను సార్, ఇలా కుదరలేదని చెప్పినప్పుడు ఓకే నీ అప్రోచ్ కరెక్ట్గా ఉంది లేకపోతే రాంగ్గా ఉంది, నువ్వు దీన్ని మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలని చెప్పేసి సార్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు సార్. అట్ ద సేమ్ టైం నార్మల్గా బోర్డు మీద చెప్పడం అనేది అందరూ పట్టించుకుంటారో తెలియదు కానీ సార్, బట్ ఇక్కడ నాకు వీరు అకాడమీలో 1-on-1 ఇంటరాక్షన్ ఉంది సార్. సో నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది సార్. దట్ గేవ్ మీ అడిషనల్ కాన్ఫిడెన్స్ టు వర్క్ మోర్ సార్. ఈ విషయంలో మాత్రం ఫ్యాకల్టీకి ఐ విల్ గివ్ ఆల్ ద క్రెడిట్ సార్. ఓకే అవినాష్, సో ఇక్కడికి బిఫోర్ కమింగ్ టు వీరు కోచింగ్ సెంటర్ నీ గ్రాడ్యుయేషన్ ఎలా అయింది, నీ గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావు, సో మధ్యలో అసలు ఇక్కడికి రాకముందు ఇప్పుడు జాబ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత, నీకు జాబ్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత, సో ఇప్పటికి నీ లైఫ్లో చేంజ్ ఏంటి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? సో యాజ్ అన్ ఆస్పిరెంట్, ఒక ఆస్పిరెంట్స్కి ఏం సజెషన్ ఇస్తావు? సార్ ఐ విల్ ఆన్సర్ ద లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సార్. ఇప్పటికీ ముందు దానికి చేంజ్ ఏంటంటే సార్, హ్యూజ్ చేంజ్ సార్. హ్యూజ్ రెస్పెక్ట్ అనేది సొసైటీలో క్రియేట్ అయింది సార్, నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ. అండ్ ఆల్సో నా డెఫినెట్గా ఇదే సార్, బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. బట్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ సార్, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను సార్. బట్ నేను దానికి రిజైన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్లో మనకు తెలిసిందే, మనం అందరికీ అన్ని లైఫ్ అంతా హాల్ట్ అయిపోయింది సార్. దట్ టైం నేను అనుకున్నాను సార్, మనం సెటిల్ అయింది గట్టిగా సెటిల్ అవ్వాలి, ఒక్క షాట్లోనే కాకపోయినా కూడా డెఫినెట్గా ఉన్న సెటిల్మెంట్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలని మాత్రం నేను అనుకున్నాను సార్. అప్పుడు నేను ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చూడడం మొదలుపెట్టాను సార్. అలా సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు నేను బ్యాంకింగ్కి ఎప్పుడైతే ఫిక్స్ అయినానో దాని తర్వాత సెర్చ్ చేస్తూ ఉన్నాను సార్, ఎక్కడైతే మనకి కోచింగ్ సెంటర్స్ బాగున్నాయి అని చెప్పేసి ఫిక్స్ చేస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ అయితే కనిపించాయి సార్. బట్ నేను వాటి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడున్న క్రౌడ్ అయితే కానీ, అక్కడున్న ఇంటరాక్షన్ అయితే కానీ ఫ్యాకల్టీ చాలా నాకైతే అంత అనిపించలేదు సార్. ఎందుకంటే 1-on-1 కోచింగ్ ఉంటుందని నేను అనుకోలేదు సార్. అందుకని చెప్పేసి నేను నార్మల్గా మిగతా కోచింగ్ సెంటర్లు చూస్తున్నప్పుడు వీరు కోచింగ్ సెంటర్ కనిపించినప్పుడు నేను ఒకరోజు క్లాస్ వినడానికైతే వెళ్ళాను సార్. ఒకరోజు విన్న తర్వాత నాకు ఇంకోసారి చూద్దాం అనిపించింది సార్. సెకండ్ డే కూడా వెళ్ళాను, థర్డ్ డే వెళ్ళాను. థర్డ్ డే కంప్లీట్గా నేను
ఇక్కడికి రావాలి అని చెప్పేసి నేను ఫీజు పే చేయడం జరిగింది. ఇంక ఇక్కడికి వచ్చేసాను సార్, అంతే. థ్యాంక్స్ ఈ లాట్ అవినాష్. సో చాలా బాగా చెప్పావు ఆస్పిరెంట్స్ అందరికీ. ఓకే అవినాష్, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్? క్యాష్లెస్ సార్. ఎందుకంటే సార్ దాంట్లో మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది సార్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మానిటర్ చేయొచ్చు. ఇన్ దీస్ కోవిడ్ టైమ్స్ అదే మనకి సేఫ్ సార్. విలేజ్లో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నావా లేకపోతే అర్బన్ సెంటర్లో వర్క్ చేయడానికి ఇష్టపడతావా? విలేజ్లో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాను సార్. ఎందుకంటే మనం క్రియేట్ చేయగలిగిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ విలేజ్ సెంటర్స్లో. నీ రోల్ మోడల్ ఎవరు? నా రోల్ మోడల్ MS ధోని సార్. ఎందుకు? ఎందుకంటే సార్ ఎవ్రీ ప్రెజర్ సిచ్యువేషన్లో అతను ప్రెజర్ని ఎక్కువగా కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు సార్. అది నాకు ఎక్కువ నచ్చుతుంది సార్. అండ్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ లీడర్. రీసెంట్గా నీ లైఫ్లో బాగా ఎక్సైటెడ్ థింగ్స్ ఏంటి? రీసెంట్గా ఆన్ గోయింగ్ ట్రైనింగ్ సార్. SBI POలో ట్రైనింగ్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్సైటింగ్ మీ అలాట్ సార్. నీకు ఇష్టమైన బుక్? నాకు ఇష్టమైన బుక్ రీసెంట్గా నేను చదివిన బుక్ సార్, మైండ్ సెట్ అనేసి. ఆ బుక్ నాకు బాగా నచ్చింది సార్. ఫైనల్గా రోషన్ సారా సూర్య సారా? సార్ ఇద్దరు కాదు సార్, వీరు అకాడమీ సార్. ఓకే అవినాష్, ఇప్పుడు ఫైనల్గా మన వ్యూవర్స్కి నువ్వు ఇచ్చే సజెషన్ ఆర్ ఫైనల్ వర్డ్ ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్కి? సార్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అగైన్ గాడ్, మై పేరెంట్స్ అండ్ ఆల్సో వీరు అకాడమీ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ సార్. రోషన్ సార్ కావచ్చు, అవర్ డైరెక్టర్స్ శరత్ చంద్ర సార్ కానీ, సుబ్బయ్య సార్ కానీ, సూర్య సార్ కానీ, మీరు అండ్ ప్రతి ఒక్కళ్ళు సార్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. కమింగ్ టు ది ఆస్పిరెంట్స్ సార్, నేను కొత్తగా ఆస్పైర్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ఇచ్చే సజెషన్ ఏంటంటే బీ కన్సిస్టెంట్, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఈరోజు ఇది చేద్దాం అనుకున్నప్పుడు చేయండి, డెఫినెట్గా దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి. అండ్ ఆల్సో కొన్ని క్వాలిటీస్ మీరు పెంచుకోవాల్సి వస్తుంది. ఏంటంటే డౌట్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే క్లియర్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని క్వాలిటీస్ మీరు పెంచుకోవాల్సి వస్తుంది. డెఫినెట్లీ వీరు అకాడమీ అందులో తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ మీరు ఎక్కువ రాయడం అలవాటు చేసుకోవాలి. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ రాసినప్పుడు ఒరిజినల్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యి వాటిని మీరు రాసినప్పుడే మీకు దాంట్లో ఉన్న ఫలితం అనేది తర్వాత కనిపిస్తుంది. లేదు మాక్ లాగే అనుకొని ఒరిజినల్ని సీరియస్గా రాద్దాం అనుకుంటే మాత్రం అది డెఫినెట్గా వర్క్ అవ్వదని మాత్రం నేను అనుకుంటున్నాను సార్. అండ్ ఫైనల్లీ ఒక ఎగ్జామ్ పోవడం వల్ల అది అయిపోయినట్టు కాదు. మనకి సో మెనీ ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి. మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండండి. మన వీరూస్ కోచింగ్ సెంటర్లో మీకు డెఫినెట్గా సార్ వాళ్ళు కావాల్సిన గైడెన్స్ని కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే అవినాష్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.